2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కూడా జూలై మాసం మొత్తం ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వారు ఏ జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ రోజు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. జూలై మాసం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అండ్ అలాగే 12 రాశుల వారు ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పనిసరిగా అమ్మా, ముందుగా జూలై మాసంలో గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అనేటువంటివి ఎప్పుడెప్పుడు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ట్రాన్సిట్ అవుతున్నాయో మనం చూద్దామండి. ఆ తర్వాత సిరీస్ ఆఫ్ వీడియోస్లో ప్రతి రాశికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పుకుంటూ వెళదాం అమ్మా. జూలై 17వ తారీఖు దాకా రవిగ్రహ సంచారం అనేటువంటిది మిథున రాశిలో సంచారం చేస్తూ ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశం అనేది జరుగుతుందండి. అయితే జూలై 18వ తారీఖు దాకా బుధుడు వక్రగతిలో మిథున రాశిలోనే ఉండి ఆ తరువాత నుంచి వక్రగతిని వదిలేసి రుజుమార్గంలోకి వస్తారని చెప్పొచ్చు. కానీ మిథున రాశిలోనే ఉంటారు. 18వ తారీఖు తర్వాత వక్రత్యాగం అనేది జరుగుతుంది. ఈ మాసం మొత్తము కూడా జూలై మాసం మొత్తము కూడా కుజగ్రహ సంచారం వృషభ రాశిలోనే జరుగుతుందండి. జూలై 4వ తారీఖు తర్వాత నుంచి శుక్రగ్రహ సంచారము సింహరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడికి 4 గ్రహాల కోసం చెప్పుకున్నాం కదండి. దీర్ఘ సంచారిత గ్రహాలు ఇంకొక 4 ఉంటాయి. గురుడు కర్కాటక రాశిలోనే ఉన్నారు, శని మీనరాశిలోనే ఉన్నారు, రాహు కుంభరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలోనే ఉన్నారు. సో ఈ 8 అయ్యాయి. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు కాబట్టి ఆయన కోసం మనము ఈ సంచారం కోసం చెప్పుకోని అవసరం లేదు. సో ముఖ్యంగా ఈ గ్రహాల యొక్క సంచారము ఆధారంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితములు కనబడుతూ ఉన్నాయి, జూలై మాసంలో ఎలాంటి జాగ్రత్తలు ఏ డేట్స్లో తీసుకోవాలి, పైగా ఎలాంటి సింపుల్ రెమెడీస్ అనేటువంటివి ఆచరించుకుంటూ జాగ్రత్త పడవచ్చు అనేది మనం చూద్దామమ్మా. గ్రహ సంచారం ఆధారంగా మీనరాశి వారికి జూలై మాసం మొత్తం ఎలా ఉంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాలి, ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి ఉమా గారు? తప్పనిసరిగా అండి, మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పచ్చమ్మా. పంచమంలో గురుడు, 6వ స్థానంలో కేతువు, 4వ స్థానంలో బుధ గ్రహ సంచారము, 3వ స్థానంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది ఈ మాసంలో చాలా బాగుందండి. ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి మనం డీటెయిల్గా చూస్తే అమ్మా, ఫస్ట్ అండ్ 10th లార్డ్ అయినటువంటి గురువు పంచమంలో చాలా బాగున్నారు, ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. సో దీని మూలకంగా కెరీర్లో ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు బలంగా కనబడతాయి. కెరీర్ విషయంలో మంచి అభివృద్ధి, జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉంటే రావడము కానీ, పేరు ప్రఖ్యాతులు పెరగడం కానీ, అదృష్టం పట్టినట్టుగా ధన యోగం అనేటువంటిది రావడం కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా సాగుతోంది అని చెప్పుకోవచ్చమ్మా. అయితే ద ఒరిజినల్ 2nd and 9th లార్డ్ అయినటువంటి కుజుడు ఈ మాసంలో 3వ స్థానమైన వృషభ రాశిలో అద్భుతంగా యోగించబోతున్నారు. ధన యోగము అనేటువంటిది మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో పరిపూర్ణంగా ఉంది. అంటే 2nd and 9th లార్డ్ అంటే చాలా కాలం తర్వాత ఈ కుజగ్రహ సంచారం అనేటువంటిది 3వ స్థానంలోకి వచ్చింది వృషభ రాశిలోకి. సో ఇది మీనరాశి వాళ్ళకి ఏ విధంగా రాజయోగం అవుతుంది, అప్పుల బాధ నుంచి బయటికి రావడం, పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్స్ అన్నీ కూడా ఒకేసారి క్లియర్ చేసేస్తారు. తర్వాత లోన్స్ కానీ ఈఎంఐస్ విషయంలో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఏదైనా స్థలము, పొలము, ఇళ్ళు, వాహనాలు లాంటివి కొనుగోలు చేయాలనుకుంటే డెఫినెట్గా అది పూర్తవుతాయి. రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ముందుకు వెళతాయి అని చెప్పుకోవచ్చు. ఏదైనా వాహనము కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అదృష్టం పట్టినట్టుగా రావాల్సిన డబ్బులన్నీ కూడా ఒకేసారి రావడం, ప్రయాణాలు, స్పిరిచువల్ ట్రిప్స్ అన్నీ కూడా ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉంటాయి. 9th లార్డ్ 3rd హౌస్ కాబట్టి, కుజుడు ఇండికేట్ సత్వగుణము కాబట్టి డెఫినెట్గా ఈ మాసంలో స్పిరిచువల్ ట్రిప్స్ వేసే అవకాశాలు బలంగా కనబడతాయని చెప్పుకోవచ్చమ్మా. అయితే 3rd and 8th లార్డ్ అనేటువంటి శుక్రగ్రహ సంచారాన్ని మనం బాగా గమనిస్తే ఈ మాసంలో శుక్రుడి యొక్క బలము మీ మీద పెద్దగా లేదు. కొలీగ్స్తో కానీ, కజిన్స్తో కానీ, మీ కింద పనిచేసే వాళ్ళతో కానీ, మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళతో, తోబుట్టువులతో, ఆడపడుచులతో, అన్నదమ్ములతో గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు, మాట పట్టింపులు అనేటువంటివి ఈ మాసంలో గోచరిస్తున్నాయి అని చెప్పుకోవచ్చండి. పైగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశములు ఉంటాయి. ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హెయిర్ ఫాల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న మానసిక ఒత్తిడులు అనేటువంటివి, చిన్న చిన్న విభేదాలు అనేటువంటివి, మనస్పర్ధలు అనేటువంటివి జరిగే అవకాశము, ప్రేమ విషయంలో కొద్దిపాటి చిక్కులు అనేటువంటివి కూడా కనబడతాయి అని చెప్పుకోవచ్చండి. 4th and 7th లార్డ్ అయినటువంటి బుధుడు జాతకంలో 4వ స్థానంలో అనుకూలంగా ఉన్నారు. ఈ మాసంలో 18వ తారీఖు లోపల గృహయోగము, వాహన యోగము, లేకపోతే ఏదైనా స్థలము ఇలాంటివి కొనుగోలు చేయడం, కుటుంబ విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా తీసుకోవడం కానీ, కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవ్వడం కానీ కనబడుతోంది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి సిబ్లింగ్స్, కొలీగ్స్, కజిన్స్, మీ కింద పనిచేసే వాళ్ళు,
తోబుట్టువులు, ఆడపడుచులు అది వేరండి. ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం ఇది వేరు. అంటే ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే యోగమే బుధుడు ఇచ్చేటువంటి యోగం అన్నమాట. ఇది చాలా బాగుంది. వ్యాపారస్తులకి వ్యాపారం గ్రో అవుతుంది, ఎందుకంటే 7th లార్డ్ అయినటువంటి బుధుడు చాలా బాగున్నారు కాబట్టి వ్యాపారం గ్రో అవ్వడం కానీ, లాభాలు ఎక్కువగా చూడడం కానీ, వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవడం కానీ, పార్ట్నర్షిప్ వ్యవహారాలన్నీ కూడా జోరుగా ముందుకు వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. పంచమంలో గురుగ్రహ సంచారం చాలా బాగుంది. సంతాన ప్రాప్తి, సంతాన యోగం అనేటువంటిది ఉంది. అయితే 4వ స్థానంలోంచి రవి 5వ స్థానంలోకి 17వ తారీఖు తర్వాత ఎంటర్ అవుతారు. మనం బాగా గమనిస్తే ఈ మాసంలో వీళ్ళకి రవి బలం అనేటువంటిది లేదు. పనుల్లో ఆటంకాలు కొద్దిగా పెరగడం, తలనొప్పులు, నిద్రలేమి, లేకపోతే కొద్దిగా బద్ధకాన్ని ఎక్కువగా చూడడం, ఇలాంటివి చూడడంతో పాటుగానే తండ్రి యొక్క అనారోగ్య సమస్యలు కొద్దిగా చూసే అవకాశాలు ఈ మాసంలో కనబడతాయండి. పంచమంలోకి రవి ఎంటర్ అయిన తర్వాత సంతానము, ప్రేమ, హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో కొద్దిపాటి సమస్యలు అనేటువంటివి కనబడతాయని చెప్పొచ్చు. ఆరోగ్యం విషయంలో మీనరాశి వాళ్ళు ఈ మాసంలో కొద్దిపాటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. శుక్ర బలం అనేటువంటిది, రవి బలం అనేటువంటిది లేదు. తప్పనిసరిగా ప్రతి ఆదివారము శ్యామల దండకాన్ని చదువుకోవడం కానీ, బెల్లము దానంగా ఇవ్వడము కానీ తప్పనిసరిగా చేయాలి. శుక్రవారము తామర పువ్వులతో మహాలక్ష్మీదేవికి అర్చన చేయడం వల్ల ఇంట్లో గొడవలు సంభవించకుండా, ఎక్కడా కూడా మోసపోకుండా, మార్కెటింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి అభివృద్ధి చూడడానికి, భార్యాభర్తల మధ్యలో సత్సంబంధాలు ఏర్పడడానికి, మనస్పర్ధలు తొలగిపోవడానికి, ప్రేమ విషయంలో ఇబ్బందులు తొలగిపోవడానికి హెల్ప్ చేస్తుంది. జన్మశని యొక్క ప్రభావం అంతగా చూపించకపోయినప్పటికీ కూడా అనారోగ్యం విషయంలో జాగ్రత్త పడాలి. 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు ధన ఆదాయాన్ని ఇస్తూనే ఖర్చులు కూడా విపరీతంగా ఇస్తారు. ఖర్చుల్ని అదుపు చేసుకోండి, ఉన్నటువంటి డబ్బుని సద్వినియోగం చేసుకోండి. వృధా ఖర్చులు కానీ, వృధా ప్రయాణాలు కానీ, వృధాగా మాట ఇవ్వడం కానీ ఇలాంటివి పక్కన పెట్టండి. మోసపోయే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. మీనరాశి వాళ్ళ దగ్గర డబ్బు నిలబడే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఈ మాసం వరకు మనం తీసుకుంటే యావరేజ్గా చాలా బాగుంది. డబ్బు అనేటువంటిది భారీ స్థాయిలో చూసే అవకాశములు, అదేవిధంగా వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే వెళ్ళిపోవడం, ఏదైనా కొత్త వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, ఇళ్ళు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. చిన్న రిలేషన్లో ప్రాబ్లమ్స్ లాంటివి కనబడుతున్నాయి. వాటికి ఇందాక నేను చెప్పినటువంటి రెమెడీస్ ఆచరించండి, సరిపోతుంది, చాలా బాగుంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత జాతకంలో దశ, అంతర్దశ, ప్రత్యర్దశ, సూక్ష్మ ప్రాణదశలు చాలా ఇంపార్టెంట్ అండి. D1, D9, D10 చార్ట్స్ కూడా చాలా అవసరము. దానికి తగినట్టుగా నిర్ణయాలు, దానికి తగినట్టుగా రెమెడీస్ అనేటువంటి మీరు ఆచరించినప్పుడే పరిపూర్ణమైనటువంటి అభివృద్ధిని, భగవత్ అనుగ్రహాన్ని మీరు చూస్తారు. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి గారు? ఈ మాసం వరకు వీళ్ళకి రెడ్ కలర్, మెరూన్ కలర్ చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే నెంబర్ 9 అనేటువంటిది చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే వారం మంగళవారము చాలా బాగా కలిసి వస్తుందండి. ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందండి? శ్యామలాదేవి యొక్క ఆరాధన ఆదివారము తప్పనిసరిగా చేయాలమ్మా. అండ్ అలాగే ఇంకెవరికైనా కూడా, ఏ రాశి వాళ్ళైనా కూడా వారి యొక్క జాతక రీత్యా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదైతే రెమెడీ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా అండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ముందుగా ఏంటి అంటే గోచారం అనేటువంటి దాంతో పాటుగా మీ వ్యక్తిగత జాతకం చూసుకోవాలి. అక్కడ మీకు ఉన్నటువంటి D1, D9, D10 చార్ట్స్ కానీ, దశ, అంతర్దశ, ప్రత్యర్దశ, సూక్ష్మ ప్రాణదశల్లో ఏ పొజిషన్లో ఉన్నారనేటువంటిది, మీరు పడేటువంటి కష్టము కానీ, మీకుండేటువంటి క్వశ్చన్ మార్క్స్ కానీ అవన్నీ కూడా ఎప్పటి వరకు ఉంటాయనేటువంటిది క్లియర్ కట్గా ఉంటుంది. ఆయుష్ ఎంత ఉంది, వివాహ బలం ఎంత ఉంది, అన్నీ కూడా దానికి తగిన రెమెడీస్ అనేటువంటివి చాలా అవసరం అండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.